పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభులు వారు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను అని ఇక్కడ ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లు అధికముగా వర్ధిల్లారంట. జస్ట్ అభివృద్ధి పొందడం కాదు, జస్ట్ అధికమైన అభివృద్ధి, అధికంగా వర్ధిల్లడం. దేంట్లో వర్ధిల్లారు అంటే జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుష్యుల దయందు శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అధికముగా వర్ధిల్లారంట, అధికముగా అభివృద్ధి చెందారు. మనం ఈరోజు ఒకే ఒక మాట ధ్యానం చేద్దాం. అదేంటంటే యేసయ్య జ్ఞానమందు వర్ధిల్లారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనం చాలాసార్లు ప్రేయర్ రిక్వెస్ట్ అండి, అయ్యా దేవుడు జ్ఞానం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయమంటారు. అంటే జ్ఞానం లేదు కాబట్టి మనం జ్ఞానం ఇవ్వండి ప్రభువా, పిల్లలకి జ్ఞానం ఇవ్వండి, అయ్యా ఈ అమ్మాయికి జ్ఞానం ఇవ్వండి, అయ్యా నా భార్య జ్ఞానం ఇవ్వండి, అయ్యా మా ఆయనకి జ్ఞానం ఇవ్వండి, అయ్యా జ్ఞానమే లేదు, అయ్యా జ్ఞానం వచ్చినట్లు చేయి ప్రభువా, ఈ సేవకులు జ్ఞానం ఇవ్వండి, అయ్యా వీళ్ళు జ్ఞానం ఇవ్వండి అన్నాడు. అంటే జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం అడుగుతుంటాం. జ్ఞానం అడిగి జ్ఞానాన్ని పొంది అక్కడ ఉండిపోవడం కాదు దేవుని సంకల్పం. జ్ఞానాన్ని పొంది జ్ఞానం అధికముగా అభివృద్ధి పొందాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. మనకున్న జ్ఞానాన్ని చూసి దేశమే విస్మయం చెందాలి. రీసెంట్గా నాకు ఒక క్రైస్తవ తమ్ముడు ఒకడు కలిశాడు, బెంగళూరు నుండి వచ్చాడు. ఆ అబ్బాయి ఏదో ఒక టెక్నాలజీ కనుక్కున్నాడంట. ఏంటంటే ఎయిర్ని ప్యూరిఫై చేసే ఒక టెక్నాలజీ ఒకటి కనుక్కున్నాడు. సో కోవిడ్ సంబంధించిన ఏంటంటే ఆ వైరస్ను కూడా అది గుర్తుపడుతుంది. ఒక హాల్లోకి వస్తే వైరస్ ఉన్నవాళ్ళు ఉంటే వెంటనే అది గుర్తుపడుతుందంట. సో దానికి సంబంధించింది ఏదో ఒక టెక్నాలజీ కనుక్కున్నాడు క్రైస్తవ యవనస్తుడు. ప్రియులారా, ఆ టెక్నాలజీ మాకివ్వండి అనే ప్రభుత్వం దిగి వస్తుందంట. ఆ తర్వాత ప్రియులారా, చైనా వాళ్ళు వీళ్ళు, నేపాల్, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళందరూ కూడా ఆ టెక్నాలజీ మాకు ఇవ్వు, దానికి ఎన్ని కోట్లైనా మేము ఇస్తాము అని ముందుకు వచ్చారు. కానీ నాకు వాళ్ళకి అప్పచెప్పడం ఇష్టం లేదు, ఇది అందరికి ఉపయోగపడితే మంచిది, కొంచెం ప్రేయర్ చేయండి అని చెప్పి ఆ తమ్ముడు మొన్న వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. ఏంటండి ఒక గదిలో ఉన్న ఏంటండి కాలుష్యాన్ని శుద్ధి చేసే ఒక టెక్నాలజీ ఏదో కనుక్కున్నాడు. అది అందరికీ అందుబాటులోకి రావాలన్న ప్రార్థన చేయండి. అపరిమితమైన జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞాన సంపదను చూసి ప్రజలందరూ విస్మయం చెందాలి. అంతటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన పిల్లలు తెలివిగల వాళ్ళుగా, బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా మార్చబడుదురు గాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చదువులో కానీ వ్యాపారాల్లో కానీ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నా అత్యధికమైన జ్ఞానం దేవుడు వారికి అనుగ్రహించి జ్ఞానమందు వారు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. తెలివి లేని పనులు చేసుకుంటూ, జ్ఞానం లేని పనులు చేసుకుంటూ తన్నులు తింటుంటారు కొంతమంది. అరే ఇలా ఎలా ప్రవర్తించావురా బాబు, ఇలా ఎలా ప్రవర్తించావు, తెలివి లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే కొన్నిసార్లు తెలివి లేని పనులు, జ్ఞానం లేని పనులు చేసుకుని చిక్కుకుంటుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఎదుగుచు జ్ఞానమందు వర్ధిల్లుతూ వచ్చారు. అపరిమితమైన జ్ఞానం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా చదువుదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల, ఒకవేళ దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగించవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కార్యం సిద్ధించాలంటే జ్ఞానమే ప్రధానం. ఇనుప ఆయుధాలు మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగించాలి. కత్తి ఉందనుకోండి, చెట్టు నరికే కత్తి కావచ్చు, ఇంకేదైనా కత్తి, అది పదునుగా ఉంటే ఈజీగా కొంచెం బలం ప్రయోగించిన పని జరిగిపోతుంది.
అది మొద్దుగా ఉందనుకోండి చాలా బలాన్ని ప్రయోగించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఎవరైతే జ్ఞానం పొందుంటారో వాళ్ళకి పెద్ద బలంతో పని లేదండి, కొంచెం బలంతో గొప్ప పనులు చేయించవచ్చు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఒక రాజుగారు ఉన్నారు, తన దేశాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒకసారి రాజుగారిని ఇలా అడిగారంట, రాజుగారు ఇదేం న్యాయం అండి, నీ చుట్టూ మంత్రి మండలి అంటారు కదండి, మంత్రి వర్గం, మంత్రి సమూహాలు ఉన్నాయి, వాళ్ళ జీతాలేమో లక్షల్లో ఉన్నాయి, మా జీతాలేమో 12,000 13,000 అట్లా మాకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళ జీతాలేమో ఒక్కొక్కడికి 50,000, ఒక్కొక్కడికి ₹1,00,000. వాళ్ళేమో చెమట పట్టకుండా కూర్చొని పనులు చేసుకుంటున్నారు, మేమైతే ఒళ్ళంతా గుల్లయ్యేటట్లు కష్టపడి పనిచేస్తున్నాము. ఇది మీకు న్యాయమేనా? నువ్వు నీతిగల న్యాయాధిపతి అయిన రాజు అంటారు కదా, నువ్వు న్యాయం చేసేవాడైతే ఒక కంటికి సున్నము ఒక కంటికి వెన్న రాస్తారా? అసలు మేమేమో గుడ్డు చాకరీ చేస్తున్నాం, మా జీతాలేమో తక్కువ, వాళ్ళేమో కూర్చొని ఏదో రాస్తున్నారు, ఏదో నీకు సలహాలు చెప్తున్నారు, వాళ్ళకేమో లక్షలు ఇస్తావా అంటే రాజుగారు నవ్వి సర్లేరా నీకు అర్థమయ్యేటట్టు చెప్తానని బయటకు తీసుకొచ్చాడు. బయట తీసుకొస్తే లంత దూరంలో, గోరంట్లంత దూరంలో ఒక ఎడ్ల బండి పోతుంది, ఒక ఎడ్ల బండి పోతుందండి. అప్పుడు ఈయన అన్నాడు, ఆ ఎడ్ల బండి ఎక్కడికి పోతుందో కనుక్కోరమ్మని పంపించాడు. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎడ్ల బండిని ఆపి ఎక్కడికి పోతున్నారు అని అడిగారండి. విశాఖపట్నం పోతున్నాము అని వాళ్ళు చెప్పారు. అంటే పరిగెత్తుకుంటూ చెయ్యా విశాఖపట్నం పోతున్నారంటే, సరే ఎక్కడి నుండి బయలుదేరి వెళుతున్నారో కనుక్కోరమ్మన్నాడు. మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడి నుండి మీరు బయలుదేరారు అని అడిగితే, మేము ఏంటండి గుంటూరు నుండి బయలుదేరామని చెప్పారనమాట. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా గుంటూరు నుండి అంట విశాఖపట్నం పోతున్నారంట అని అంటే, సరే ఆ బండి ఎవరిదో కనుక్కోరాబోయే అన్నాడు. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అసలు ఈ బండి ఎవరిదంటే పలానా సో అండ్ సో పలానా వాళ్ళది అని చెప్పంటే, దాన్ని కనుక్కొని మరలా వచ్చి అది చెప్పాడంట. అప్పుడు సరే ఆ బండిలో ఏముందో చూసిరప్ప అన్నాడట. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంట్లో ఏముందంటే, పులిర దాంట్లో వడ్ల బస్తా ఉంది, బియ్యం బస్తాలు ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. పరిగెత్తుకుంటూ వచ్చాయా బియ్యం బస్తాలు ఏదో ఉన్నట్టుంది అంటే, ఎన్ని బస్తాలు ఉన్నాయి కనుక్కోరమ్మన్నాడు. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎన్ని బస్తాలు అంటే 100 బస్తాలు ఉన్నాయంట. 100 బస్తాలు ఉన్నాయని మరలా తిరిగి వచ్చాడండి. ఏంటండి ఇట్లా ఒక్కొక్క దానికి వెళ్ళి పరిగెత్తి వచ్చి చెప్తున్నాడండి. చివరికి ప్రియులారా, నీవు ఇక్కడే ఉండవని చెప్పేసి ఆయన పిలిచాడు, మంత్రిని పిలిచి అదో ఆ ఎడ్ల బండి పోతుంది, దాని సంగతి నేను చూసిరా పొమ్మన్నాడండి. అప్పుడు ఆయన వెళ్ళి తిరిగి వచ్చాడు. అప్పుడు అడిగాడు, చెప్పు అని మంత్రిని అడుగుతున్నాడు. ఏంటది అంటే, ఎడ్ల బండి అయ్యా, 2 ఎడ్లు ఉన్నాయి ఆ బండికి, ఒకడు బండిని నడిపిస్తున్నాడు, అది గుంటూరులో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం బయలుదేరుతుంది, అది పలానవాడి బండి, దాంట్లో వడ్లు ఏంటంటే బియ్యం బస్తాలు ఉన్నాయి, 100 బస్తాలు ఉన్నాయి, ఏంటండి పలానా వ్యక్తిది అని సో అంతా క్లియర్గా చెప్పాడండి. అప్పుడు ఆ పనివాడితో చూసన్నాడంట, చూసావా నీకు ఆయనకున్న వ్యత్యాసం అది, నీ ఒక విషయాన్ని కనుక్కొని ఒక్కొక్క దానికి ఒక్కసారి పరిగెత్తుకెళ్ళి విషయాన్ని కనుక్కొని వచ్చావు. నేను జస్ట్ ఆ ఎడ్ల బండి సంగతి ఏంటో కనుక్కోమని ఈ జ్ఞానికి చెప్పాను. ఈ జ్ఞాని వెళ్ళి నీవు ఇన్నిసార్లు పరిగెత్తి వెళ్ళి తెలుసుకొచ్చావు కదా, దాన్ని ఒకేసారి తెలుసుకుని వచ్చాడు. శ్రమకు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం అదే అని చెప్పాడంట. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. జ్ఞానంగా పని చేస్తున్నాను ఒళ్ళంతా బురద పోసుకోవడం కాదు, చెయ్యాలి, కష్టపడాలి. అట్ ద సేమ్ టైం జ్ఞానం ఉండాలి, వివేకంగా పని చేయాలి. ఎందుకు పని చేస్తున్నాం, దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అది థింక్ చేయాలి. ఆ జ్ఞానంలో మనం వర్ధిల్లాలి. ఇంకో మాట కూడా చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 1వ వాక్యం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులతో సములైన వారెవరు, జ్ఞానులతో సమానమైన వారు ఎవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, జరుగుబో వాటి యొక్క భావమును ఎరిగిన వారెవరు, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
మొహం తేజస్సుగా ఉండాలంటే టమాటో పండేసి రుద్దడం కాదు. అర్థమైందండి? మట్టి గిట్టి రాసుకొని కూర్చోవడం కాదు. కళ్ళ మీద ఏం కాయలు అవి, కీరదోసకాయలు ఏదో పెట్టుకొని కూర్చుంటే కాదండి మొహం మెరిసేది. ఒక మనిషి జ్ఞానం, తనకున్న తెలివి, తనకున్న జ్ఞానం అతని ముఖమునకు తేజస్సుని ఇస్తుందంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. చూడండి, జ్ఞానమైన వాడు ఎప్పుడు మొహం మార్చుకోడు, ఎప్పుడు ఆ మొహంలో తేజస్సు ఉంటుంది. తెలివి గలవాడు ఎప్పుడు మొహం మార్చుకోడు. కొన్ని మొహం చూడలేం, ఆ మొహం చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది. అంతగా అట్లుంటుంది ఆ ముఖం. ఎప్పుడు చెటపట్లాడుతుంటారు, ఎప్పుడు చిరాకు, ఆ మొక్కలు ఎప్పుడు ఫ్రస్ట్రేషను, ఆ మొక్కలు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇరిటేట్గా ఫీల్ అవుతుంటారు. ఇక కుక్కలు మొరిగినట్టుగానే అసలు అనవసరం కదిలించుకున్నావురా బాబు అనిపిస్తుంది. కొందరితో మాటలు కలుపుదామని మనం ట్రై చేసిన అనవసరంగా కదిలించుకున్నాం. ఎప్పుడు మొహం చూస్తే ఆముదం దాగిన వాళ్ళలాగా, ఎప్పుడు మొహం వికారంగా పెట్టుకుంటూ చిరాకు పెట్టుకుని, ఆ మొక్కలు సంతోషం ఉండదు, ఆ మొక్కలు ఆనందం ఉండదు, ఆ మొక్కలు తేజస్సు ఉండదు. కొంతమంది మొహం చూస్తే ఇంకాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడాలని అనిపించాలి. యేసుక్రీస్తు ప్రభులు వారిని చూడడానికి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట, వచ్చి ఏకంగా చెట్టెక్కి కూర్చున్నాడంట. ఎవరో 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 ఆయన ముఖంలో ఉన్న తేజస్సును చూడాలి. ఆయన సుందరుడు, మనోహరుడు. యేసయ్య జ్ఞానమందు వర్ధిల్లాడు. ఆ జ్ఞానం ఆయన ముఖమునకు తేజస్సునిచ్చింది. ఆ తేజస్సుని చూడాలి, ఆ తేజస్సును చూసి పరవశించిపోవాలి. గుంపులో చూడాలి, యేసయ్యని చూడాలని తహతలాడుతున్నాడు. అవకాశం దొరకలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద కూర్చొని అక్కడి నుండి చూస్తున్నాడండి ఆయన తేజస్సుని. స్తోత్రం చెప్పడం గట్టిగా. సో ప్రియులారా, మీరు జ్ఞానాన్ని సంపాదించగలిగితే నీ జ్ఞాన వాక్కులను వినడానికి కోసం, జ్ఞానవాక్యము అని మనం చూస్తాం ఆత్మవరాల్లో, కృపావరాల్లో. ప్రియులారా, జ్ఞానవాక్యము అని మనం చూస్తాం. ఆ జ్ఞాన వాక్కులు వినడానికి కోసం ప్రజలు నీ ఎద్దుకు వస్తారు. నువ్వు ఎప్పుడు చూసినా అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, బలహీనపరిచే మాటలు, కృంగదీసే మాటలు. సమస్య వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తే నీవు ఒక మంచి ఆలోచన చెప్తావు. నీ దగ్గరకు వస్తే నీవు ఇచ్చే ఆలోచన అపురూపంగా ఉంటుంది, సమస్యకు పరిష్కారంగా ఉంటుంది. సో నీ నోటి మాటల కోసం ప్రజలు ఎదురు చూడాలి. నీ నోట ప్రభు ఏ మాట ఉంచాడో ఆ మాటను బట్టి జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నీ దగ్గరకు ప్రజలు గుంపులు గుంపులకు వచ్చినట్టు ఉండాలి తప్ప ఎప్పుడు శాపవచనాలు, ఎప్పుడు దూషణ మాటలు, ఎప్పుడు తిట్ల వర్షమే. కొంతమంది తిడుతూనే ఉంటారు, కొంతమంది దూషిస్తూనే ఉంటారు. ప్రియులారా, వాళ్లకు సమాధానం ఉండదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. కొంతమందిని కలుస్తామండి, వాళ్ళతో పావు గంట మాట్లాడితే మనకు తలనొప్పి వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళలో మనశ్శాంతి ఉండదు, ఎదుటి వాళ్ళలో ఉన్న మనశ్శాంతిని పాడు చేస్తారు అంతే. కానీ ప్రజలు నీ ముఖంలో ఉన్న తేజస్సుని, నీలో ఉన్న జ్ఞాన సంపద కోసం శేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞాన సంపదను గురించి విని చూడ్డానికి వచ్చింది. ఆయన ముఖ తేజస్సుని చూడ్డానికి వచ్చిందంట. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు మనకు అలాంటి ఒక తేజస్సు ఉందా? కుటుంబంలో ఒక స్త్రీ ఉంటే, జ్ఞానవంతురాలైతే ఆమె ముఖం తేజస్సుగా ఉంటుంది. భర్త స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇబ్బందులతో ఇంటికి రాగానే ఆమెను చూసేసరికి ఆయన ఇబ్బందులు, ఆయన పోరాటాలను తొలగిపోవాలి. చిరునవ్వుతో పలకరించినట్టు ఉండాలి. ప్రైజ్ లార్డ్. అలా కాకుండా ఏంటండి, నిప్పులో ఉప్పేసినట్టు, నిప్పులో మిరపకాయలు వేసినట్టు, ఎప్పుడు చిరాకు పడుతుంది, ఎప్పుడు బయటికి వెళ్దాంరా బాబు అన్నట్టు ఉంటుంది ఆయన. మరలా ఈమె వచ్చేసి అసలు అన్న ఇంటికే రావట్లేదు, ప్రార్థన చేయండి అన్న అంటుంటుంది. అసలు ఇంటికే రావట్లేదు, ఇంటి పట్టణం ఉండడన్నా, ఎప్పుడు బజార్లో తిరుగుతుంటాడు, ప్రార్థన చేయండి అన్న అంటుంటుంది. నేను ప్రార్థన చేసాక తర్వాత తల్లి, ముందు జ్ఞానం తెచ్చుకో, వివేకాన్ని తెచ్చుకో, జ్ఞానమందు వర్ధిల్లు. అప్పుడు నీ ముఖ తేజస్సు, నీ ముఖంలో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, తేజస్సు కలుగుతుంది. అప్పుడు నీ ముఖ దర్శనం కోసం నీ యజమానుడు ఇంటికి వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. పిల్లల తల్లిదండ్రులని చూడాలని కోరుకుంటారు. పిల్లల ముఖం చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
సో కాబట్టి యేసయ్యని చూడడానికి కోసం చెట్టెక్కి కూర్చున్నాడు జక్కై. కారణం ఆయన తేజస్సును చూడడానికి కోసం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పొందిన జ్ఞానములు వర్ధిల్లాడు అని రాయబడింది కదండి. యేసయ్య జ్ఞానాన్ని గురించి, యేసయ్య జ్ఞానాన్ని ఎవరూ వర్ణించలేరు, ఎవరు వివరించలేరండి. ఎవరి వివరణకు వర్ణనకు అందనిది యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో చిన్న ప్రయత్నం, కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి. యేసయ్య వెళ్ళి వాళ్ళ ఊర్లో ప్రసంగం చేస్తే, వాళ్ళ ఊర్లో వెళ్ళి ప్రసంగం చేస్తాడు. వాళ్ళ బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, మరియమ్మ ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటి పేరటోళ్ళు, బంధువులు చాలామంది అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ చూసి యేసయ్య మాట్లాడు అంతా విని ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతము ఇతనికి ఎక్కడి నుండి వచ్చిందిరా బాబు, ఈయన బాల యేసే కదా, ఈయన యేసుబాబే కదా, మరియమ్మ కొడుకేగా. మరియమ్మ కొడుకేనయ్యా. వాళ్ళ నాన్న కార్పెంటర్ పని చేస్తుంటారు కదా. మన ఇంట్లో మొన్న బల్లలు చేశాడు, పలాన్ చేసింది ఆయనగా చేసింది, కార్పెంటర్ కొడుకు కదా. ఈయన ఎక్కడికి వెళ్ళి సెమినార్ చేశాడయ్యా, ఏ బైబిల్ కాలేజీలో చదివాడు, ఈ పాండిత్యం ఎక్కడది, ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడయ్యా. వయసు కనీసం 30 ఏళ్ళు కూడా లేదు. ఈ 30 ఏళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడది, ఎక్కడ చదువుకున్నాడయ్యా, ఈ జ్ఞానం ఏంటి, ఈ అద్భుతాలు ఏంటని అందరూ విస్మయం చెందారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిన్ను చూసి ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు ఇలా అనుంటారా? ఒక భార్యను చూసి భర్త, అమ్మాయి ఇంత జ్ఞానం ఎక్కడది అమ్మాయి, ఇట్లా పొదుపు ఎలా చేసావు, అమ్మో 3,000 రూపాయలు చీర 300కి ఎట్లా కొన్నావే. కొంతమంది ఉంటారు 3,000 రూపాయలు, అది షాపింగ్ మాల్కి వెళ్ళి 3,000 రూపాయలు, అది ఎంత అండి 3,000, 300కి రాదా కొంటారు. ఉన్నారు కొంతమంది. ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా, నీ ఇంటి యజమానుడు ఇంత జ్ఞానం ఎక్కడదా ఉన్నా, ఇంత వివేకంగా నీవు ఎలా నడిపించబడుతున్నావు, ఈ జ్ఞానం నీకు ఎలా వచ్చింది, ఇంత ప్రేయర్ఫుల్గా నీవు ఎలా ఉంటున్నావు, ఇన్ని రోజులు ఎలా ఫాస్టింగ్ ఉంటున్నావు, ఆమె నీకు ఎట్లా సాధ్యం, ఎక్కడ నేర్చుకున్నావు ఈ ప్రార్థన, నీ ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగడం ఏంటి, నీ ప్రార్థన జరుగుతుంటే ఆశ్చర్యాలు జరగడం ఏంటి, నీవు ప్రార్థన చేస్తే. నాకు ఒక బ్రదర్ తెలుసండి, ఆయన అంటాడు, అన్న నా ఆశీర్వాదానికి కారణం నా ఇద్దరు కూతురులు చిన్నపిల్లలండి. వాళ్ళు ఉదయాన్నే లేచి, ప్రభువా మా నాన్నకి ఈరోజు మంచిగా పనులు కావాలి, మంచి వర్క్ ఇవ్వండి ప్రభువా, మా నాన్నని మీరు ఆశీర్వదించండి. ప్రతిరోజు పిల్లలు లేచి ప్రార్థన చేస్తారంట. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆయన పనికి వెళ్తాడు. ఆ రోజు చేతి నిండా పని దొరుకుతుందండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. అసలు ఎట్లా అన్నా ఈ చిన్నపిల్లల ప్రార్థన దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసిన రోజు నాకు సమృద్ధి కలుగు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళ ప్రార్థనకు దేవుడు అంత కార్యాలు జరగడం ఏంటన్నా. ఎప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చూసి అలా అంటున్నారా? బయట వాళ్ళు అయితే ఎటు చెప్తారు. ఇప్పుడు అబ్రహం పాస్టర్ గారి గురించి బయట వాళ్ళు బాగానే చెప్తారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి కదా. నీకు ఇంత జ్ఞానం ఎట్లా? మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? తెలివిలేని పనులు అంతా, తెలివిలోనాడు పిచ్చి పనులు, అసలు అవివేకమైన పనులు చేస్తాడు. జనరల్గా ఎవరి ఇళ్ళని ఇలా మాట్లాడతారు. కానీ పిల్లల ఆ ఇంట్లో వాళ్ళు, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఆ కాలనీలో ఉన్నవాళ్ళు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, చిన్నప్పటి నుండి యేసయ్యను చూసిన వాళ్ళు సడన్గా విస్మయం చెందారు. ఎంతటి జ్ఞానం ఎక్కడది, ఇంతటి వివేకం ఎక్కడది. నా భర్త తుమ్మ మొద్దులాగా ఉండేవాడండి పాస్టర్ గారండి, ఎంత జ్ఞానంగా మారిపోయాడండి. తుమ్మ మొద్దండి, బెల్లం కొట్టిన రాయిలాగా ఉండేవాడండి. ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందండి, ఇంత సంపాదించాడు, ఇంత టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్, ఆశ్చర్యంగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్పాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. అత్తగారు చెప్పాలి కోడళ్ళని చూసి, ఎంత తెలివితేటలండి ఈ అమ్మాయికి. మాస్టర్ గారండి ఎంత తెలివితేటలండి, నేనే తల పండిపోయిందని అనుకున్నాను, కానీ నా 50 ఏళ్ళు నాకు లేని తెలివితేటలు
20 ఏళ్ళు కూడా లేదు. ఎంత తెలివయ్యా అసలు పాస్టర్ గారండి, నా కోడలికి ఎంత తెలివయ్యా అని చెప్పిన అత్తలు ఎవరైనా ఉన్నారా అని చూస్తే అరుదే. ఎందుకంటే ఆ కోడలు చేసే పనికి మాలిన పనులు, ఆ కోడలు చేసే అజ్ఞాన పనులు, ఎక్కడి వ్యర్థం చేసే పనులు, అవివేకంగా ప్రవర్తించాడు. అయ్యా తల ప్రాణం తోకొస్తుందయ్యా, ఎక్కడ దొరికిందయ్యా, నా తలకు తీసుకొచ్చి కట్టారు, చచ్చిపోతున్నానయ్యా, చెప్పలేక చచ్చిపోతున్నానయ్యా అంటుంటారు. తెలివి లేదయ్యా, మనిషి పెరిగింది కానీ అసలు తెలివి లేదయ్యా. పెద్ద చదువు చదివిందంటయ్యా, పెద్ద చదువు చదివిందంట. 10లో 3 తీస్తే ఎంతమ్మా అంటే తెలియదంట. క్యాలిక్యులేటర్ చూస్తుంది. క్యాలిక్యులేటర్ 10లో 3 మైనస్ చేస్తే ఎంతమ్మా అంటే ఉండత్తమ్మ గారు నా కళ్ళ చూడేది. అర్థమైందండి? ఏది 10లో 3 తీస్తే, సరే మీరని చెప్పండి, ఎంత 10లో 3 తీస్తే? క్యాలిక్యులేటర్లు ఉన్నాయా? ఉండత్తమ్మ గారు కళ్ళ చూడ వేసుకొని చూస్తానని చెప్పేసి క్యాలిక్యులేటర్ కౌంట్ చేస్తుంటే, ఓ పిచ్చిదానా పిచ్చిదానా 7 అంటే, ఉండండి అత్తమ్మ చూద్దాం క్యాలిక్యులేటర్లో 7 - 3 = 7 అత్తమ్మ గారు ఉంటుందంట. అయ్యా ఎక్కడ దొరికిందయ్యా, నాకు అసలు తెలివి లేదయ్యా, అసలు మెమరీ పవరే లేదయ్యా, జ్ఞాపక శక్తి లేదయ్యా, మేము ఇలా చేయలేదయ్యా, మేము చాలా జ్ఞానంగా బతికామయ్యా, నేను 3వ క్లాసే చదివానయ్యా, బ్రహ్మాండంగా నాకు లెక్కలన్నీ వచ్చాయ్యా. ఒకసారి ఆలోచించండి ప్రేమని వాళ్ళరా, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల గురించి చూసి చెప్పాలి. ఇంత పాండిత్యం, ఇంతటి జ్ఞానం ఇగలేదు. యేసయ్యను చూసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఎంత గొప్ప జ్ఞానమందు యేసయ్య వర్ధిల్లాడు. అలాంటి ఒక జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లూకాసు వార్త 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు, ఆయన వారిని ఏబదేసి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా. చాలు, తలలు పైకెత్తి నేను చెప్పే మాటలు వినండి. ఆమేన్. ఈ సందర్భం వచ్చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి యేసయ్య పంచిపెట్టాడు. ఈ సందర్భం కాన్సెప్ట్ అది. మనం ఎంతసేపటికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య అందరికీ పంచిపెట్టాడు. పురుషులే 5,000 మంది, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, 20-30 మంది, 20,000 మంది ఉండొచ్చు, 25,000 మంది ఉండొచ్చు అని మనం అంచనా వేసి మాట్లాడుతాం. మన కోణం ఇలా ఉంటుంది. కానీ యేసయ్య చూడండి, అక్కడ అద్భుతం అయితే జరిగింది. కానీ దాన్ని పంచేటప్పుడు 50 మంది 50 మంది 50 మంది 50 మందిగా 50 మందిగా పంక్తులు తీరి మళ్ళీ ముందు కూర్చోబెట్టి ఆ తర్వాత పంచాడు. వడ్డించే విధానం, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ అద్భుతం చేసి గంప నిండా రొట్టెలు అయిపోయి ఏంటండి ఇట్లా తీసుకొని పట్టు అని ఇసురుంటే ఏంటండి, కరుణామయుడు సినిమాలో ఇసురుతారు కదండి, కరువు వచ్చినప్పుడు పట్టు అని ఇటు ఇసిరామనుకోండి, మొత్తం ఈ జోన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. తొక్కిసలాట్లు ఎంతమంది చేస్తారో తెలియదు. అర్థమైందండి? ఒక 100 మందికి 200 మందికి భోజనాలు పెట్టాలంటే పెద్ద కష్టం. యేసయ్య చూడండి అన్ని వేల మందికి ఎట్లా వాళ్ళందరినీ నడిపించాడంటే, ముందు కూర్చోండి 50 మంది కూర్చోండి, వరుస కూర్చోబెట్టి అప్పుడు దాన్ని సర్వ్ చేయమని శిష్యులకి ఇచ్చాడు. ఎంత జ్ఞానం! స్తోత్రం చెప్పండి గట్టిగా. 1,000 మంది 20,000 మంది ఉన్నారండి. ఒక మైక్ లేదు, ఒక సౌండ్ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఎట్లా వాళ్ళందరూ నడిపించుంటాడు యేసయ్య. మనం కనీసం ఒక 2-3 వేల మందికి చెప్పాలంటే మొత్తుకుంటా ఉండాలి. కూసా మనం కూసా అయ్యా చిన్నపిల్లడు ఉన్నాడయ్యా, నాకు 2 రోట్లు, నువ్వు కూర్చో తల్లి, నువ్వు కూర్చోమ్మా, ఇస్తారు కూర్చోమా అంటే, అయ్యా ఆకలి వేస్తుందయ్యా, నువ్వు కూర్చో తల్లి కూర్చో. అయ్యా నాకు పళ్ళెం ఇవ్వలేదు, నువ్వు కూర్చోమ్మా, ఇస్తారు. అయ్యా నాకు చేప రాలేదు, అయ్యా నా చేపకు తోకలేదు. ఎన్ని రకాలమైన వాడు. పాస్టర్ గారండి నాకు గుడ్డు రాలేదండి, అమ్మ తినమ్మా సాంబార్ అన్నం తిన వస్తుంది గుడ్డ, అయ్యా గుడ్డు రాలేదు. ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా, కొంతమందిని మనం నడిపించడమే చాలా. ఇంచుమించు 20,000 మంది ఉంటారు ఒక అంచనా. 5,000 మంది పురుషులు అంటే, పురుషులైనా క్రమంగా కూర్చోబెట్టవచ్చు,
ఆడవాళ్ళు ఉన్నారు కదండి, అమ్మ మీకు నిండు మనసు, వందనాలు తల్లి, ప్రైజ్ లార్డ్. పురుషులు పాపం నిజంగా పురుషులు ఉత్తములు అంతేకా ఏంటండి, వింటారు పాపం. ఆడవాళ్ళకి అట్ట కాదండి. ప్రేయర్ చేసేటప్పుడు కూడా మీరు చూడండి, పురుషుల వైపు నాకు పెద్ద సమస్య ఉండదు. వాళ్ళు పాపం వస్తారు, ప్రేయర్ చేసుకుని వెళ్తారు. ఆడవాళ్ళు అట్ట కాదండి, తోసుకుంటూ మోచి ఆమెను పొడిసి ఏమైనా పొడిసి, అర్థమైందండి, వదిలితే కొప్పులు పట్టుకొని పోట్లాడతారు అనమాట. కానీ ఎంత చక్కగా వాళ్ళని నడిపిస్తున్నాడు చూడండి ప్రభు. జ్ఞానం. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. వండడం పెద్ద కష్టం కాదు, వడ్డించడమే కష్టం. అద్భుతం జరిగిందండి. రొట్టెలు గంపల రొట్టెలు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి సర్వ్ చేయాలి, వాళ్ళకి పంచాలి. వరుసగా వేసే వాళ్ళని కూర్చోబెట్టాడు. ఇంకో మాట కూడా చదువుదాం. లూకాసు వార్త 20:23. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారు నాకు చూపండి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవరివని అడగగా వారు కైసరుదని అన్నారు. అందుకైన అలాగైతే కైసరికి దేవునికి చెల్లించుడు. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆయన మీద ప్రేమతోనే రాలేదు. చాలా మంది కుయుక్తిగా ఆయన మాటల్లో పట్టించాలి. కుయుక్తి పరులు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కొంతమంది ద్వంద్వార్థాలతో మాట్లాడతారు, కొంతమంది మనసులో ఏదో పెట్టుకొని ఇంకేదో మాట్లాడుతుంటారు. కుయుక్తి పరులు. సో గుర్తుపట్టాలి. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, సద్బోధకుడా, పొగడతారు. ముందు పొగుడంటారు, అయ్యా మనం పన్నులు కట్టడం న్యాయమేనా, మనం కైసరికి పన్నులు ఇవ్వడం న్యాయమేనా అని అడుగుతున్నారు. మనం ఈ దేశ నివాసులు, మనం ట్యాక్స్ కట్టడం ఏంటి? మనం ఏమైనా పరదేశులమా? మనం ఈ దేశ నివాసులం, మనం వాళ్ళకు పన్నులు కట్టడం ఏంటి? ఇట్లాంటి ఒక నినాదం తీసుకొచ్చారు. యేసయ్య చూడండి ఎంత చక్కగా, ఒక కాయిన్ నాకు ఇవ్వండి, ఒక నాణ్యాన్ని నాకు ఇవ్వండి, ఒక కాయిన్ నాకు ఇవ్వండి. తీసుకున్నాడు. దీని మీద ఎవరి చేవరాత ఉంది, ఎవరి ముద్ర ఉందంటే కైసరిది అన్నారు. యేసయ్య అంటాడు, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో మన చుట్టూ ఉన్న మనుషులు కుయుక్తిగా ఒకవేళ మనల్ని బలహీనపరిచిన గుర్తుపట్టాలి. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, మనల్ని అభిమానించే వాళ్ళు ఎవరు మనల్ని వంచనలో చిక్కిస్తారు, ఎవరు చాలా జ్ఞానంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చాలా జ్ఞానంగా ఉండాలంటే. మాటలు కలుపుతారు. కొంతమంది ప్రేమగా ఉన్నటువంటి మంచి బిలీవర్ లాగా ప్రవర్తించి, సిస్టర్ నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలి సిస్టర్, అసలు బ్యాంకులో ఆ పర్ఫార్మెన్స్ మనం ఇంకా టీవీ సీరియల్లో కూడా పనికిరారనమాట. ఇప్పుడే ఒక 50,000 కావాలి సిస్టర్ అట్టి అంటుంటారు. మనం నిజంగా అమ్మో పెద్ద స్పిరిచువల్ అని ఇచ్చారనుకోండి, ఇంకా అది గాల్లో గెలిచిపోయినట్టే. డబ్బు ఇంకా రాదు మనకు. కుయుక్తిగా వస్తారు, వంచనతో వస్తారు. నువ్వు మనిషిని చూడంగానే వాళ్ళ ఏ ఉద్దేశంతో వచ్చారో దాన్ని పసిగట్టగలిగినంత జ్ఞాన సంపదను దేవుడు మీకు ఇచ్చును గాక. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా హల్లెలూయా. మనుషులు మాట్లాడుతుంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ సంకల్పం ఏంటో గుర్తించే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానములు వర్ధిల్లాలి. దీనే వివేచన జ్ఞానం అంటారు. ఒక చంటి పిల్లోడిని పట్టుకొచ్చి ఇద్దరు పోరాడుతున్నారు. నా కొడుకు అని పోరాడుతున్నారు. ఎంత జ్ఞానంగా న్యాయం తీర్చాడండి సొలొమోను తీర్చిన న్యాయంలో వాస్తవం బయటకు వచ్చింది, వాళ్ళ కుయుక్తి బయటకు వచ్చింది. ఏంటండి, ఎవరైతే నిజమైన పిల్ల, ఆ పసిపిల్ల యొక్క తల్లి ఎవరో ఆ తల్లికి ఆ బిడ్డ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి జ్ఞానంగా ఉండండి. డబ్బుల విషయంలోనే కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనే కావచ్చు, ఇంకే విషయంలో వివేకంగా నడుచుకోలే జ్ఞానం. ఈ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. ఈ జ్ఞానమందు మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 20:39-40 చదవండి. తర్వాత వారాయనను మరి ఏమీ అడుగు తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు. తర్వాత
వారు ఆయన్ని మరేమీ అడుగక తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనిరి. నీవు యుక్తముగా చెప్పితి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శాస్త్రులు అంట నీవు యుక్తంగా చెప్పావు, రైట్ బాబు, కరెక్ట్గా చెప్తున్నావు బాబు, యుక్తంగా చెప్పావు. హల్లెలూయా. ఎవరైనా చెప్పారా? కరెక్ట్గా చెప్పావయ్యా. నాతో కొంతమంది చెప్తుంటారు, అయ్యా కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు అండి, రైట్ అండి మీరు చెప్పేది రైట్, సరి అయిన ఆన్సర్ చెప్పారు అన్న, సరిగా సమాధానం చెప్పారు, ఈ సమాధానమే నీ దగ్గర నుండి ఎదురు చూశారు, కరెక్ట్ అంటుంటారు. మిమ్మల్ని చూసి ఎవరైనా కరెక్ట్గా మాట్లాడావు, నువ్వు సరిగ్గా చెప్పావు, యుక్తంగా చెప్పావు అని ఎవరన్నా అన్నారా? సో ఈ కాన్సెప్ట్ ఏంటని మనం ధ్యానిస్తే తలలు పైకెత్తి నా మాటలు వినండి, త్వరగానే ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వచ్చి వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం లేదు, మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో మట్టి కలిసిపోతాడు, ఇంకా లేదు, పునరుద్ధానం అనే అనుభవం లేదు అని వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. వాళ్ళు వచ్చారు యేసు ప్రభువుకి. వాళ్ళు వచ్చి అంటారు, ఒక సీరియల్ స్టోరీ చెప్పారు యేసయ్యకి. ఏంటంటే ఒక భార్య భర్తలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, 7 అన్నదమ్ముళ్ళు. వాళ్ళు ఎంతమంది అండి? 7 అన్నదమ్ముళ్ళు. చాలామంది ఉన్నారు. యేసయ్యకి ఈ సీరియల్ స్టోరీ చెప్తున్నారు. 7 అన్నదమ్ముళ్ళు అంట. పెద్దోడికి పెళ్ళి అయింది, భార్య ఉంది. సడన్గా పెద్దోడు చనిపోయాడు. అప్పుడు నా ఇమాజినేషన్ అండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపం భర్త చనిపోయాడు అనేసరికి అయ్యో అనుకుని ఉంటారు, అయ్యయ్యో పాపం అనుకుని ఉంటారు. అంతలోపల వాళ్ళు సీరియల్ కంటిన్యూ చేస్తారు అన్నమాట. ఏంటంటే రెండో వాడు ఆమెని వివాహం చేస్తాడు. రెండో అబ్బాయి కొడుకున్నాడు కదా, వాడు వివాహం చేస్తాడు. అవునా పోన్లే పాపం, దాని జీవితం బాగుపడిందని చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. వాడు చనిపోయాడు అన్నారు. అప్పుడు అయ్యో అన్నారు. మూడో వాడు మరలా ఆమెని వివాహం చేసుకున్నాడు. అంటే ఓకే పర్వాలేదు అనుకున్నాడు. ఆడు చనిపోయాడంట. అయ్యయ్యో అనుకుంటున్నారు. పెద్ద సీరియస్ అండి, పెద్ద సీరియల్ స్టోరీ చెప్పినట్టు చెప్తున్నారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వివాహం అయిందన్నప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆడు చచ్చిపోయినప్పుడు అయ్యో, కొంతమంది దరిద్రాలు పాపిష్ఠరాలు ఏమని అడుగు పెట్టిందో ఇంటిని మింగేస్తుంది అని కూడా మాట్లాడుంటారు. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి చివరికి వాళ్ళు అడిగింది ఏంటంటే యేసయ్యని, అయ్యా మరి పునరుద్ధానంలో 7 ఆమె పెళ్లి చేసుకునేది, 7 చనిపోయారు, చివరికి ఆమె కూడా చనిపోయింది. పునరుద్ధానంలో పరలోకంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? పెద్దోడక, రెండోవాడక, మూడోవాడికి, అందరికి భార్యలు కదండి భూలోకంలో. మరి అక్కడ ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు కుయుక్తిగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పునరుద్ధానం లేదు, ఒకళ్ళు పునరుద్ధానం వచ్చిన ఈమె ఎవరు భార్య అంటే యేసయ్య అన్నాడు, అక్కడ వివాహాలు అనేది ఉండదు, పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం అనేది ఉండదు. దేవదూతలు ఎలా ఉంటారో అట్లా అక్కడ ఉంటారు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. అప్పుడు యేసయ్య చెప్పిన సమాధానానికి ఏమి మాట్లాడారో వాళ్ళకి అర్థం కాక చివరికి వాళ్ళందరూ అన్నారు, నీవు యుక్తముగా మాట్లాడు. దేవుని బిడ్డలారా, సమ్టైమ్ విశ్వాసయాత్రలు సాగిపోతుండగా అనేకులు మనల్ని మాటలతో చిక్కించాలని ప్రయత్నిస్తుంటారు. ప్రతి మనిషికి సరి అయిన సమాధానం చెప్పేటట్లు నీవు సమాధానం చెప్తే ఇక ఎదుటి మనిషికి మాట్లాడడానికి అవకాశం ఉండకూడదు. అలా మాట్లాడాలి. పో నాకు తెలియదు బా, ఇంతే పో, మీ గ్రంథాలు చూసుకోపో, ఇదే మనవాళ్ళు చేసే ఎంత. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే మీ గ్రంథాలు అలా రాలేదా? ఆ గ్రంథాలు వాళ్ళ గ్రంథాల గురించి మనకి ఎందుకండి? మన బంగారం గురించి మనం చెప్పాలి కదండి. వాళ్ళ బంగారం మంచిది కాదు, అవన్నీ మనకి ఎందుకు చెప్పండి? అర్థమైందండి? అనవసరమైన వాగ్వాదాలు ఎందుకు? ఎదుటి మనిషి అడిగిన ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం నుండి సరి అయిన సమాధానం మనం చెప్పాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు? మన గ్రంథాల్లో ఉన్న విలువలు మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న విలువను మనం మాట్లాడదాం. యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాన్ని ప్రకటన చేద్దాం. వాగ్వాదాలు ఎందుకు? వాగ్వాదాలు ఎందుకండి? దేవుని వాక్యంలోని దివ్యత్వాన్ని ప్రకటిస్తాం. వాళ్ళని గురించి వీళ్ళ గురించి మనం తోలనాడి మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు? జ్ఞానంగా జీవిద్దాం.
యేసయ్య చెప్పినప్పుడు ఎవరు మాట్లాడడానికి ఇక అవకాశం లేదండి. ఎందుకంటే అంతటి యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నాడు. ఆ శరీరంలో అంతటి జ్ఞాన సంపదను యేసయ్య పొందుకున్నారు. సో కాబట్టి ప్రియులారా, జ్ఞానంగా మనం మాట్లాడదాం. సో ఇంతటి జ్ఞాన సంపదను ప్రభు కలిగి ఉండడానికి ఒక దేవుడుగా కాదు, ఒక శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్న జ్ఞానం ఇవి. ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను, టైం అవుతుంది. చదవండి, ఎప్పుడు ఈ జ్ఞానం మనకు లభిస్తుంది? యోబు గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనం. వారు ఆలకింపని ఎడల, వారు ఆలకించని ఎడల వారు బాణము చేత కూలి నశిస్తారు. జ్ఞానము లేకుండా చనిపోతారు. జ్ఞానం లేకపోతే చనిపోతారంట. ఎవరు జ్ఞానం లేకుండా చనిపోయిన వాళ్ళు అంటే ప్రియులారా, ఆలకింపని ఎడల అని రాయబడింది. కొన్ని ట్రాన్స్లేషన్లో ఏమో లోబడనొల్లని వారు జ్ఞానము లేక చనిపోతారు. లోబడాలి. వింటున్నారా? లోబడాలి, విధేయతను చూపాలి, తగ్గించుకోవాలి. లోబడనొల్లని వారు. జ్ఞాని అయితే లోబడతాడు, జ్ఞాని అయితే ఏంటండి తగ్గించుకుంటాడు. జ్ఞానం గలవాడైతే జ్ఞానం తగ్గుతుందండి, జ్ఞానం తల వంచుతుంది. సముద్రం పొంగుతూ ఉన్నప్పుడు, అలలు వస్తున్నప్పుడు మనం జస్ట్ తల దించితే చాలండి, అల మనల్ని దాటి వెళ్ళిపోతుంది. జ్ఞాని దుర్దినాలు వచ్చినప్పుడు, ఆపద్దినాలు వచ్చినప్పుడు జ్ఞానం గలవాడు దాగి ఉంటాడు. మూర్ఖుడు అనవసరమైన సమస్యలు చిక్కుకుంటాడు, అనవసరమైన గొడవలు చిక్కుంటాడండి మూర్ఖుడు. జ్ఞాని దాగి ఉంటాడు. లోబడే మనస్సు ఉండాలి. లోబడనొల్లని వాడు జ్ఞానం లేకుండా చనిపోతాడు. బైబిల్ సెలవిస్తుంది. సాక్షాత్తు సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లికి తండ్రికి భూమి మీదన శరీర సంబంధమైన మరియమ్మ గారికి జోసెఫ్కి ఆయన లోబడి జీవించారంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సాక్షాత్తు పరమాత్ముడు, సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు, దేవుని కుమారుడు ఒక తల్లి గర్భమున ఉదయించాడండి. ఆ తల్లికి లోబడి ఉన్నాడు. తల్లి లేదు, గిల్లి లేదు, నేను దేవుని కుమారుణ్ణి, నీకు నేను లోబడాల్సిందేంటి అని ప్రవర్తించారండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తన తల్లికి తండ్రికి లోబడి జీవించారు. ఈరోజు జ్ఞానం లేకుండా కొంతమంది నశించిపోవడానికి కారణాలు ఏంటంటే లోబడే మనస్సు లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు. తల్లిదండ్రులు మనకి ఎందుకు చెప్తున్నారో, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారో గ్రహించాలి. 24 గంటల సేపు సెల్ ఫోన్లు బోల్డని రహస్యాలు. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? నా ముట్టుకోవద్దు నా ఫోను. ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోవాలి. ఎన్ని సమస్యలు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏంటంటే తెలియట్లేదు అనమాట. తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు, వద్దురా నా మాట వినరా అమ్మాయి, జాగ్రత్త అమ్మాయి, ఆ డ్రెస్ బాగాలేదమ్మాయి, ఆ పద్ధతి. లోబడరు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరు నాకు చెప్పడానికి, వీళ్ళెవరు చెప్పడానికి. ఒకరోజు ఓ పెద్ద ప్రమాదం వచ్చి పడినప్పుడు ఏంటి, అప్పుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా చచ్చిపోవలసిన పరిస్థితి జ్ఞానం లేక. సో లోబడాలి, వాక్యానికి లోబడాలి, ఉపదేశానికి లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి. స్త్రీలారా మీ సొంత పురుషులకి లోబడాలి. నేను ఒకసారి వాక్యం చెప్తున్నానండి లోబడ గురించి. ఒక ఆయన లేసి, అయ్యా ఆడవాళ్ళని కొంచెం లోబడమని చెప్పయ్యా అంటారు. ఆడవాళ్ళు భర్తలకు లోపట్లేదే, చెప్పయ్యా అబ్రామయ్యా, నీవు కూసయ్యా, నేను చెప్తాను కూసా, ఒక మాట చెప్పయ్యా. నేను చెప్తే ఎవరు ఇట్లేదు కానీ నీవు చెప్తాను వింటారు, చెప్పయ్యా. కొడుతుందయ్యా మావిడ, నన్ను కొడుతుందయ్యా మరి దారుణంగా. ఏమనంటే పోలీసు వాళ్ళని పిలవమంటామని బెదిరిస్తుందయ్యా. కొంచెం చెప్పయ్యా. కూర్చొని ఉంటుంది ఆడ శిలోహలు కూర్చొని ఉంటుంది చూడయ్యా, ముసుకేసింది చూడయ్యా, ఆమెకు వచ్చినంత ఆత్మ ఎవరికి రాదయ్యా. కొంచెం చెప్పయ్యా లోపడమని చెప్తున్నాడు. నీవు కూర్చొని, నేను చెప్తాను కోసా. చెప్పాలా, నువ్వు చెప్పకపోతే నేను కోసానయ్యా అంటున్నాడు. నువ్వు కోసమయ్యా నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్. ఆయన కోసం చెప్తున్నానమ్మా. స్త్రీలారా ఈ సొంత పురుషులు లోబడి ఉండండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి. సంఘం దైవ సేవకులకు లోబడాలి. ఒక పని వద్దంటే వద్దంతే. ఆయన అంతే చెప్తుంటాడులే. ఆయనకేంటి
అబ్రహాం పాస్టర్ గారికి ఏంటంటే చెప్తా ఉంటాడు, ఆయన అంతే చెప్తుంటాడు, నీతిగా ఉండు, న్యాయంగా ఉండని. ఆయనకేం తెలుసు మా కష్టాలు, వచ్చి చూడమని మా కష్టాలు అని అంటుంటారు కొంతమంది. లోబడాలి, దేవుని వాక్యంలో ఏముందో దాన్ని బోధిస్తున్నాం, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యపు వెలుగులో నడవాలి, లోబడే మనస్సు ఉండాలండి. అప్పుడే జ్ఞానం అనుగ్రహించబడుతుంది. లోబడకపోతే జ్ఞానం పాడవుతుంది, అవివేకంగా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మ చచ్చిపోయే పరిస్థితి. సో లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా ప్రియులారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానాన్ని తెచ్చుకో. చూడండి మనల్ని ఎలా పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడు. వాక్య రచన, సోమరి లేమని చెప్తే, ఈరోజు 7 గంటలకి ఫస్ట్ సర్వీస్కి వెళ్దాం లేమని చెప్తే ఏంటండి 6ంటికి వాళ్ళ అమ్మ లేపుతుంది. 6ంటికి వచ్చి లేపి 7ంటికి అంతా ప్రార్థనకి వెళ్ళాలి, తొందరగా లేయమంట. అమ్మా ఇంకొక 5 నిమిషాలమ్మా, 5 నిమిషాలు లేస్తాను, నేను లేస్తాను, నువ్వు రెడీ అయిపో, 5 నిమిషాలు. మరలా 5 నిమిషాల తర్వాత వచ్చేసరే టైం అయిందిరా అంటే, అమ్మ ఇంకొక 5 నిమిషాలు రెడీ. మరలా వచ్చారే టైం అవుతుందిరా అంటే, అమ్మ ఇంకొక 5 మినిట్స్ 5 మినిట్స్ 5 అని ఇప్పుడు 50 నిమిషాలు అయిందనమాట. సోమరితనం. ఇంకొంచెంసేపు నిద్రపోతాను, ఇంకొంచెంసేపు కాళ్ళు ముడుచుకుంటాను, ఇంకొంచెం. ప్రియులరా, జ్ఞానవంతులు ఎలా లేస్తారు తెలుసండి? నిద్ర లేవగానే విజయోత్సవాలతో మంచం మీద నుండి లేవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా, ఉత్సాహంగా సూర్యుడు ఉదయించినట్లు ఏంటండి ఉత్సాహంగా ఉదయించాలి. కానీ నువ్వు ఆ డే ప్రారంభించేటప్పుడు ఇంకొక 5 నిమిషాలు, ఇంకో 5 నిద్ర మత్తుతోనే లేచావనుకో, రోజంతా నిద్రలోనే ఉంటాను. నీవు చీమల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క నడతలను కనిపెట్టు. మరి నేర్చుకునే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జ్ఞానం వస్తుంది. నేర్చుకోవాలి. నేను ఈ రోజుకి అసలు ఎన్ని పేజీలు రాస్తానో తెలియదు ఏంటండి. దేవుని నా వ్రాతలు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నేను కన్నడ, తెలుగు, ఇంగ్లీషు ఏంటండి ఉర్దూ అన్నీ కలిపి రాస్తాను. అన్నీ కలిపి రాస్తాను. నా డైరీలు కానీ నా నోట్బుక్లు కానీ ఎవరికి అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది అది. అంటే నాకు వచ్చింది అదే కాబట్టి అన్నీ కలిపి రాస్తూ ఉంటాను. కానీ రాయడం మాత్రం రాస్తూనే ఉంటాను. టైం దొరికిన ఏదో ఒకటి వాక్యం రాస్తూనే ఉంటాను. ఏదో వర్తమానాన్ని నోట్బుక్లో రాస్తూ ఉంటాను. నాకు వచ్చిన థాట్, దేవుడిచ్చిన రెవల్యూషన్, దేవుడిచ్చిన రాస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నేను సిద్ధపడుతూ ఉంటాను, ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఇంకేం చెప్పాలి, రేపు వారం ఏం చెప్పాలి, లైవ్లో ఏం చెప్పాలి, థింక్ చేసి రాస్తూనే ఉంటాను. సమయం దొరికినప్పుడల్లా టైంని పోగొట్టుకోకుండా నాకు దొరికిన ఏ చిన్న సమయమైనా సిద్ధపాటుకి అవకాశం ఇచ్చి ప్రిపేర్ అవుతూనే ఉంటాను. నేర్చుకోవాలి, చదవాలి, నేర్చుకోవాలి, ఆ మనసు ఉండాలి. అంతా వచ్చేసింది నాకు, ఇంకంతా నాకు తెలుసు అనుకుంటే ఇంక నేర్చుకోవడానికి ఏముండదు. నేను అంటానండి, బైబిల్ సముద్రం అంతా సమృద్ధి ఉంది. బైబిల్లో మనం తెలుసుకునేది నీటి బొట్టంత మాత్రమే. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొంతమందికి 4 పాటలు వస్తే, 3 మాటలు వస్తే చాలు, అంతా వచ్చేసిందనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అంతా వచ్చేసింది, నాకు అసలు నంబర్ 1 స్పీకర్ నేను అనుకుంటుంటాను. అక్కడ నువ్వు పప్పులు గాలేసావని అర్థం. నేర్చుకోవాలి. చీమల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క నడతను కనిపెట్టి తెలుసుకో, నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఏం నేర్చుకుంటున్నాం అండి మనం? ఆడవాళ్ళు సీరియళ్ళు చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? దాంట్లో ఏం చూపిస్తారు సీరియల్లో అంటే, ప్రియులారా, సీరియల్లో చూపించింది ఒక అత్త కోడని ఎలా చంపాలో ట్రై చేస్తూ ఉంటుంది. ఒక అత్త ఉంటుందండి, ఏంటండి అత్త ఉంటుంది. ఆమె అత్తలాగా ఉండదు, కిలాడి లేడీలాగా ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే కోడలు ఎలా చంపాలని కుట్ర చేస్తూ ఉంటుంది. ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఈ అత్తగారు ఉంటుంది కదా ముసలిది, ఆ అత్త ఆ క్యారెక్టర్లో ఈమె పూనుతుంది అనమాట. ఈమె కూడా అట్లాగే నా కోడల్ని ఎలా చంపాలని ఈమె కుట్ర చేస్తుంటుంది. దాంట్లో ఒక కోడలు క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ కోడలు వాళ్ళ అత్తని ఎలా ఇరికించాలి, ఎలా చేయాలి, అల్లరిపాలు చేయాలని ఆమె ప్లాన్ చేస్తూ ఉంటుంది. అర్థమైందండి? ఆ ఇంట్లో కోడలు ఉంటుంది, వీళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చొని ఉంటారు అనమాట సోఫాలో. అటు ఆమె కూర్చుంటుంది, ఇటు ఈమె కూర్చుంటుంది. ఆమె ఆ స్పిరిట్ ఈమెకు పూను ఉంటుంది, కోడల స్పిరిట్ ఏమో ఈమెకు పూను ఉంటుంది. పక్కపక్కనే ఉంటారు కదని మా అత్తను కూడా ఇలాగే చేయాలంటుంటుంది ఈమె.
నా కోడలను కూడా ఇరికిచ్చేయాలి అని అంటుంటుంది. చెప్పలేం. ఇవి నేర్చుకుంటున్నారు. మీరేం నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? ప్రియులారా, చీమల నడతను చూసి కనిపెట్టుకోండి, తెలుసుకోండి. ఎంత జ్ఞానం. రాజులు లేవు, అధిపతులు లేరు, అధికారులు లేరు, అయినా ఎంత సిస్టమ్గా, ఎంత చూడండి. మధ్యరాత్రిలో అంత చీమలు మీరు మధ్యరాత్రి చీమలకి ఓ చీకట్లు అంత పంచదారని పెట్టేసేయండి. ఓ 1 hour తర్వాత మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఆ పంచదార ఉండదనమాట. మరి ఎవరు చెప్పారు దానికి విషయాలు? న్యూస్ ఎవరు చెప్పారండి? ఏ న్యూస్ ఛానల్లో తెలిసిందండి విషయాలు? రాత్రికి వచ్చేసి పంచదార తీసుకెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీకైతే రండి, వినండి, రక్షణ పొందండి. 1వ తారీఖు ప్రత్యేక ప్రార్థన కూడిక, 20వ తారీఖు ప్రార్థన పండుగ, ఆదివారం 7 గంటలకు ప్రార్థన, ఆదివారం 10 గంటలకు ప్రార్థన. ఎన్నిసార్లు చెప్పినా ఏంటమ్మాయి, ఏంటి ఆయన ఏదో చెప్తున్నాడా, ఏంటట చెప్తున్నాడుగా వినమ్మా అంటే, ఏంటో చెప్తున్నాడు వినపట్లేదు ఏం చెప్పా అట. అర్థమైందండి? ప్రార్థనకు రాలేదంటే ప్రార్థన ఎప్పుడు పెట్టారు ప్రార్థన అంట. మన ఆదివారం చెప్పాను కదా, చెప్పేవా నేను నిద్రపోయాను అంటారా. నేర్చుకోవాలి మనం. చీమలు చూడండి ఎంత తెలివిగా ఉంటుంది. అక్కడ వెళ్ళి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మీరు చూడండి, ఆ దేవాలయంలో యెరూషలేము మందిరానికి వాళ్ళు వెళ్ళారండి పండగ కోసం. వాళ్ళ అమ్మ నాన్న చూసుకోకుండా వెళ్ళిపోయారండి. అక్కడే కూర్చొని అక్కడున్న జ్ఞానులతో ఏంటంటే, అక్కడున్న శాస్త్రులతో జ్ఞానులతో కూర్చొని వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నాడు యేసు ప్రభు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట పరిశుద్ధ గ్రంథాన్ని గురించి. సో మనం కూడా 4 కూర్చున్నప్పుడు, 10 మంది కూర్చున్నప్పుడు వాక్య సంబంధంగా మనం మాట్లాడుకుంటూ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఓకే, చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని చాలా విషయాలు ఉంటాయి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం. పరిశుద్ధాత్మను పొందిన వారికి ఆ జ్ఞానం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందుకే పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మశక్తి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. మోషే యెహోషువ తల మీద చేతులోంచి ప్రార్థన చేయగా ఆయన జ్ఞానాత్మ పూర్ణుడిగా మారాడు. అతన్ని అభిషేకించినప్పుడు తన చేతులు యెహోషువ మీద పెట్టినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా మారాడు. మేము కూడా మీ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి మీకు ఎంతవరకు జ్ఞానం వస్తుందో తెలియట్లే. వచ్చిన అన్ని దరిద్రపు జ్ఞానం కొంతమందికి, దైవ జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞాన వివేక ఆత్మ పూర్ణులుగా ఒక్కొక్కరు మార్చబడేటట్లు ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. జ్ఞానమందు మనం అందరూ వర్ధిల్లుదుముగాక. జ్ఞానమందు మనం అభివృద్ధి పొందుదుముగాక. కనీసం ఆమేనన్నా చెప్పండి. అట్లనే దేవుడు బ్లెస్ చేస్తారుగా. దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక. జ్ఞానమందు మీరు వర్ధిల్లుదురుగాక. జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందుదురుగాక. అధికమైన జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. జ్ఞానాత్మ పూర్ణులుగా మీరు మార్చబడుదురుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో అయా మీరు కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని బలపరిచినందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసినందుకు నీకు స్తోత్రం. ఆత్మలో ఆనందించుటకు, ఆత్మలో పరవశించుటకు, ఆత్మలో ఉల్లసించుటకు నువ్వు కృపనిచ్చావు. అందుకొరకై నీకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకై నీకు స్తోత్రం. మీ సేవకుని బలపరిచి మాకు అవసరమైన మాటలు నువ్వు దయచేసావు ప్రభువా.
అయ్యా జ్ఞానము గురించి నువ్వు మాకు అనేక విషయాలు తెలియపరచావు. యేసయ్యా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు అయ్యా జ్ఞానమందు వయస్సునందు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లావని సెలవిచ్చావు. జ్ఞానములో నువ్వు వర్ధిల్లావు ప్రభా. జ్ఞాన సిద్ధికి నాయన కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని సెలవిచ్చావు ప్రభువా. ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే బలం ఎక్కువగా ప్రయోగించాలి, కానీ జ్ఞానముతో దాన్ని సులభముగా చేయవచ్చని నువ్వు సెలవిచ్చావు. యేసయ్యా నీ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించాత్మ తండ్రి నాకు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానం మా కొదువుగా ఉంది ప్రభువా, మాకు వివేచన లేదు నాయన. ఏ సమయంలో ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా జ్ఞానంగా నడుచుకోవాలో మాకు ఇంకా తెలియదు ప్రభువా. మీ ఆత్మ సహాయమును మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చు, న్యాయంగా పరిపాలించడానికి దైవ జ్ఞానం ఇచ్చు. నీ పరిచర్యలో మాకును కృపను జ్ఞానమును దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో జ్ఞానముగా తండ్రి కార్యాలు జరిగించావు. 5,000 మంది పురుషులకు ఆహారమును పంచేటప్పుడు జ్ఞానముగా నువ్వు ప్రవర్తించావు. ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని జనులు ప్రభువా ఆశ్చర్యపోయేటట్లుగా నువ్వు జ్ఞానముగా జీవించావు. నిన్ను ప్రశ్న అడిగిన వారికి, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు యుక్తముగా జవాబు చెప్పావు ప్రభా. నీకు స్తోత్రం. మాకును అటువంటి జ్ఞానము దయచే అయ్యా. మా విశ్వాసులకి కుటుంబాన్ని కట్టుకోవడానికి దైవ జ్ఞానమును దయచేయండి. కుటుంబ యజమానులకి జ్ఞానము దయచేయండి. లోబడితే జ్ఞానం ఉంటుందని సెలవిచ్చావు ప్రభువా. యేసయ్యా నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడ్డావు ప్రభువా, అందుకే జ్ఞానమందు వర్ధిల్లావు తండ్రి. మాకు కూడా లోబడ్డానికి కృప దయచేయి. భార్య భర్తకు లోబడాలని, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని సెలవిచ్చావు యేసయ్యా. మేమందరం నీకు లోబడి విధేయులమై జీవించడానికి, ఆ రీతిగా జీవించి జ్ఞానమును పొందుకోవడానికి మీరు మా కృప దయచేయండి. జ్ఞాన హృదయమును, జ్ఞాన ఆత్మను దయచేయండి. అభిషేకం ద్వారా జ్ఞాన సంపద మేము పొందుకొనుటకు మీ కృప దయచేయండి. ఆ రీతిగా జీవించి అయ్యా మీ రాజ్యమునకు మేము వారసులుగా మార్చబడుటకు కృప దయచేయండి. వాక్యం చెప్పిన సేవకుని ఇంకను బలపరిచి నూతన కృప, నూతన అభిషేకం, నూతన ప్రకటన ఇచ్చి అనేకులకు దీవెనకరంగా మహిమకరంగా వాడుకోనండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును జ్ఞానములు వర్ధిల్లాలని కోరిక కలిగి ప్రార్థిస్తున్న ప్రతి వారికి జ్ఞాన సంపదను దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.